కోతి సన్ రెండు కవర్ అవుతున్నాయి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఈ వ్లాగ్లో మా ఇంటి కేదారేశ్వర వ్రతం అండ్ మా ఊరి పోచమ్మ తల్లి టెంపుల్ని చూస్తారు. లాస్ట్ ఇయర్ 2024లో పూజ విధానము ఏమేమి కావాలి, ఎలా చేయాలి అని అన్ని పెట్టాను. సో ఈసారి ఓన్లీ గ్లిమ్స్ ఆఫ్ ది వ్రతం పెడుతున్నాను. ఆ తర్వాత ఫాలోడ్ బై పోచమ్మ తల్లి టెంపుల్. మేము ఎవ్రీ ఇయర్ దీపావళి పండగకి ఊరికి వస్తాము. సో ఇది మాకు చాలా స్పెషల్ అండ్ తప్పకుండా కేదారేశ్వర వ్రతంని జరుపుకుంటాము. సో ప్రతిసారిలానే మా మమ్మీ వాళ్ళు ముందుగానే వచ్చి ఊరికి మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు వ్రతంకి. నేను మాత్రం పండుగ రోజు వెళ్ళాను. సో డైరెక్ట్గా వ్రతం చూసేయండి. వ్రతంలో మొత్తం రా క్లిప్పింగ్స్ పెడుతున్నాను, ఎందుకంటే ఆ పూజ వైబ్ అలానే ఉండాలి అని చెప్పి. पूजा केदारेश्वर पूजा कलश पूजा करिष्ये तथा केदारेश्वर पूजा प्रारंभ. మీరు పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి స్వామివారి ఫోటో దగ్గర కానివ్వండి లేదా కలిషర్చిత శురై కుంకుమై పార్థివైరే విహరిదాని మధ్యతే మయా శ్రీ కేదారేశ్వరాయ నమః పుష్పాని సమర్పయామి. తదా ఇంద్రాది లోకపాల పూజాం కుర్యాత్ శివస్య దక్షిణే భాగే బ్రహ్మణ్యే నమః उत्तरभागे विष्णवे नमः मध्ये केदारेश्वराय नमः. మా మమ్మీ డాడీ మా పెద్దమ్మ మా పెద్దనాన్న 4 మెంబర్స్ నమ్ముకుంటారు. ఈ పూజలో అన్ని 21 కౌంట్తో పెడతారనమాట. లైక్ 21 బూరెలు, 21 ఖర్జూరాలు, 21 పసుపు ముద్దలు, 21 మర్రి పండ్లు, 21 బెల్లం ముద్దలు చిన్న చిన్నవి అండ్ 21తో పూలు. ఊళ్ళో బంతి పూలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం బంతి పూలు పెడతాము. అండ్ ఒక మర్రి ఆకు పైన కుంకుమ బొట్లు అండ్ గంధం బొట్లు పెడతాము సపరేట్. అండ్ నోము దండలను ఉంటాయి. ఆ నోము దండలకి బంగారం, వెండి పువ్వు ఆర్ కాసు కట్టి పూజ అయ్యేటప్పుడు 21 ముళ్ళు ఇస్తూ పూజ చేస్తారనమాట. 21 మర్రి ఆకులతో కుట్టిన ఇస్తరాకు పైన బియ్యం పోసి గౌరమ్మను పెట్టి గౌరమ్మ చుట్టూ ఇవన్నీ పెట్టి పూజ చేస్తారు. ఇంకా క్లియర్గా కావాలి అని అంటే లాస్ట్ ఇయర్ పడిన వీడియోలో ఉంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. ప్రసాదం వచ్చేసి అన్నం, పరమాన్నం, బూరెలు, వంకాయ కర్రీ, గుమ్మడికాయ కర్రీ, తీయపప్పు, పాలకూర పప్పు అండ్ నోము స్పెషల్ చింతకాయ చారు, పెరుగు ఇవన్నీ పెట్టి 5 ఇస్తరాకులలో ప్రసాదం పెడతాము. దెన్ కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తాము ఇంకా అమ్మవారికి. కొంచెం ముందుకు రండి. చక్రామూర్తికి శ్రేయ మంగళం, మా తండ్రి కేదారేశ్వరులకు నిత్య మంగళం. సుందరి గౌరమ్మ మీకు శుభ మంగళం.
చాలా సక్సెస్ఫుల్గా మా ఇంటికి ధరేశ్వర వ్రతం కంప్లీట్ అయ్యింది. ఇంకా తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ విలేజ్ వైబ్స్. విలేజ్లో ద మోస్ట్ ఫేవరెట్ టైమ్ ఇస్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఎంత బాగుంటుందో అసలు, ఫ్రెష్ ఎయిర్, చిలుకల సౌండ్స్. ఇది మన సిటీలో అస్సలు దొరకదు ఇలాంటి నేచర్, సూపర్గా ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ అంటే లైక్ ఒక 4-5 years బ్యాక్ అందరు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇవన్నీ పాత ఇల్లు, మా చుట్టాల వాళ్ళ ఇల్లు, అంటే లైక్ మా దూరం రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు, ఇవన్నీ కూలిపోయి అందరు ఇప్పుడు సిటీకి మూవ్ అయిపోయారు. మేము కూడా సిటీలోనే ఉంటాము, హైదరాబాద్లో ఉంటాము. కానీ ఇప్పుడు నోము కాబట్టి ఎవ్రీ ఇయర్ దీపావళికి చెప్పినట్టుగానే ఊరికొచ్చి నోముకుంటాం అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి రెడీ అవుతూ ఉంటే ఎవరో 5 members ఫుల్ వేషం వేసుకొని ఊర్లో గల్లీలన్నీ తిరుగుతున్నారు. వాళ్ళని పగటి వేషగాళ్ళు అని అంటారంట. అయితే దాన్ని రికార్డ్ చేయడం మర్చిపోయాము మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు. ఇంకా మా కజిన్ని నిద్రలో నుంచి లేపి ఫాస్ట్గా పద అని చెప్పి వాళ్ళ వెంటనే అన్ని గల్లీలు తిరుక్కుంటూ వెళ్ళాము. ఫైనల్గా ఒక షాప్ దగ్గర కనిపించారు. సో రికార్డ్ చేస్తున్నాను. వీళ్ళు అడిగిన డబ్బు ఇవ్వకపోతే వాళ్ళ చేతిలో ఉన్న యాపాకులకి మంత్రం వేసి మన ముందు వేస్తారంట. అవి జర్రిలాగా లేదంటే పాములానో మారిపోతారంట. ఇది మా డాడీ చిన్నప్పటి నుండి వచ్చేవాళ్ళంట. కానీ మేము ప్రతి దీపావళికి వస్తాం కానీ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. మేమైతే చాలా బాగుండే, ఎంటర్టైనింగ్ గా ఉండే చూడడానికి. ఇంకా నేను వీడియో రికార్డ్ చేస్తున్నా అని చెప్పి తను పోజ్ ఇస్తున్నాడు. వీడియో ఇంకా ఇంటికి వచ్చేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను మా కజిన్ షార్ట్స్ తీసామన్నమాట. బియ్యం కడిగినప్పుడు అలా కొంచెం ట్రై చేసాము ఏదో. యాక్చువల్గా ప్లాన్ అయితే మేము టెంపుల్కి వెళ్ళి అక్కడే వండుకొని తినాలి అన్న ప్లాన్ ఉండే. బట్ వెదర్ అండ్ టైమింగ్ ఇదంతా కలవాలి అండ్ ఆ రోజు మేము సిటీకి వచ్చేసేయాలి, రిటర్న్ అవ్వాలి అన్న ప్లాన్ ఉండే. బట్ ఫైనల్గా అయితే వద్దు అని అనుకున్నా. కానీ ఇంకా టెంపుల్ దగ్గర ఉన్న అట్మాస్ఫియర్, వెదర్ అదంతా చూసి అక్కడే వండుకొని తినాలనిపించింది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మొత్తం వంటకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడే వండుకొని తిన్నాము. ఫస్ట్ దేవుడికి వడిబియ్యం పోస్తాం అనమాట, అమ్మవారికి మేము ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అలానే అమ్మవారికి కొత్త చీర పెట్టి అలంకరించి అమ్మవారిని మా మమ్మీ, పిన్ని, మా అత్తయ్య వీళ్ళందరూ ఇక్కడ అమ్మవారిని అలంకరిస్తున్నారు శారీతో అండ్ పూలతో. అలంకరించేసిన తర్వాత వడిబియ్యం పోసి దెన్ వి స్టార్టెడ్ కుకింగ్. ఎంతమందికి ఇష్టం ఇలా చెట్టు కింద వండుకొని తినాలని ఫ్యామిలీతో? దట్టు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఊర్లో ఇలా చెట్టు కింద ఫ్యామిలీతో అందరం కలిసి మంచిగా ముచ్చట్లు పెడుతూ అందరం కలిసి వండుకోవడం ఎంత బాగుంటుందో కదా. అండ్ ఇక్కడ హ్యాండ్ పంప్ కూడా ఉండే, చిన్నప్పుడు ఎప్పుడో యూజ్ చేసేవాళ్ళము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మళ్ళీ ఇక్కడ యూజ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇంకా నేను కొడుతూనే ఉంటాను అవసరం పడినా అవసరం లేకపోయినా. దెన్ ఫైనల్లీ అక్కడ ఒక రాళ్ళు ఉండే, ఆల్రెడీ ఎవరు వండుకున్నట్టున్నారు. అక్కడ మేము రైస్ ఇంకా చికెన్ వండాము. బేసిక్గా నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టము. ఇంట్లో కూడా మాక్సిమం టైం దొరికినప్పుడు నేనే వంట చేస్తూ ఉంటాను. ఇంకా కట్టెల పొయ్యి మీద ఎప్పుడు వండాం కదా ఇక్కడ. సో నాకు నేనే వండుతా అని చెప్పి మాక్సిమం చేశాను. బట్ మా వాళ్ళందరూ హెల్ప్ చేసినారు. చాలా మంచిగా అనిపించింది కట్టెల పొయ్యి పైన వండడము. ఆ పొగ రావడము, వేడికి ముఖం అంతా బ్లాక్ అయిపోవడము కొంచెం కష్టంగా ఉండే కానీ బాగుండే. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సీతాఫల్ మా డాడీ డైరెక్ట్ చెట్టు నుండి తెచ్చాడు. ఇది బొగ్గులో వేసి కాల్చి తింటారు, చాలా బాగుంటది. టేస్ట్ అర్థమయ్యేటట్లేదు. అరే నేను కంఫర్టబుల్ గా అనిపిస్తలేనేమో. అవునే అమ్ములు కలిపి మంచిగా కలుపుతుంది. ఎట్లా వస్తుంది పని? నాకు ఆ పొగకి మంటకి నా వల్ల గాలి కలపడము. ఫస్ట్ టైం ఒకసారి కలిపాను, ఇంకా తర్వాత మొత్తం మా కజిన్ మా మమ్మీ వాళ్ళే కలిపారు. మొత్తం కర్రీ మొత్తం వాళ్ళే వండేశారు. ఇంకా అలా అన్నము ఇంకా చికెన్ కర్రీ గుడి దగ్గర వండేసి అందరం ఫ్యామిలీతో కూర్చొని అక్కడే లంచ్ చేసాము. మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం అన్నమాట. ఇంకా రీసెంట్గా పెట్టిన షార్ట్కి 1.1K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.